ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 1-2 స్థానాలని పదిలపరుచుకున్నారు. రోహిత్ శర్మ ఇదివరకే మొదటి స్థానంలో కొనసాగుతుండగా విరాట్ కోహ్లీ నెంబర్ 4 ర్యాంకింగ్ నుంచి 2వ స్థానానికి చేరుకోవడం విశేషం. అలాగే శుభమన్ గిల్ 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా భారత్ వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి 302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఐసీసీ ర్యాంకింగ్స్ లో 2 స్థానాలు మెరుగుపరుచుకుని నెంబర్ 2 స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ శర్మ ఇదివరకే భీకర్ ఫామ్ తో తన నెంబర్ 1 స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరిగిన 3 వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో రాంచీలో 135 పరుగులు, గువాహటిలో 102 పరుగులు, చివరిసారిగా వైజాగ్ లో అర్ధ సెంచరీతో దక్షిణాఫ్రికాపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఫామ్ ను పురస్కరించుకుని తన వన్డే ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకుని నెంబర్ 2 స్థానానికి విరాట్ కోహ్లీ చేరుకున్నాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్ లో భారత ఆటగాళ్లు ముగ్గురు టాప్ 10 లో కొనసాగుతుండటం విశేషం. ఒకసారి టాప్ 10 ఆటగాళ్ల జాబితాను మనం పరిశీలిస్తే రోహిత్ శర్మ 781 పాయింట్లు, విరాట్ కోహ్లీ 773 పాయింట్లు, డారెల్ మిచెల్ న్యూజిలాండ్ 766, ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘనిస్తాన్ 764, శుభమన్ గిల్ 723, హ్యారీ టెక్టర్ ఐర్లాండ్ 708, షాయ్ హోప్ వెస్టిండీస్ 701, చరిత్ అసలంక శ్రీలంక 690, శ్రేయస్ అయ్యర్ భారత్ 679 ర్యాంకింగులతో ఐసీసీలో టాప్ లో కొనసాగుతున్నారు. వీరంతా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన స్టార్ ఆటగాళ్లు కావడం విశేషం. ఏదేమైనా ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లు నెంబర్ 10 స్థానాలలో చోటు దక్కించుకోవడం భారత్ క్రీడా జట్టు ప్రతిభను సూచిస్తోందని పలువురు క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.